وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। सूरह आले इम्रान ఆయత్ నంబర్ 1 to 30। ఈ ఆయత్లలో అల్లాహ్ గొప్పతనం గురించి, అవిశ్వాసుల గురించి, స్వర్గం నరకం గురించి తెలియజేయడమైనది। సూరహ్ ఆలే ఇమ్రాన్ మదీనాలో అవతరించినది। ఆయతులు 200। అలిఫ్ లామ్ మీమ్। ముఖత్తాతుగా వ్యవహరించబడే ఈ పొడి అక్షరాలు ఖురాన్లోని 29 సూరాల ప్రారంభంలో మనకు కనిపిస్తాయి। వ్యాఖ్యాతలు వీటికి విభిన్న తాత్పర్యాలు చెప్పారు। వాస్తవం ఏమిటంటే వీటి భావం కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు। వీటి గురించి తెలుసుకోకపోయినా ఖురాన్ ద్వారా సంపూర్ణ మార్గదర్శకత్వం పొందవచ్చు। ఆయత్ 2। అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు। అల్లాహ్ సజీవుడు, సృష్టికి మూలాధారం। ఆయత్ 3। ఓ ప్రవక్త, అల్లాహ్ నీపై సత్యంతో పాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు। దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను ఇది ధృవపరుస్తుంది। ఆయనే తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు। ఆయత్ నంబర్ 4। ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా ఇంకా గీటురాయి ఖురాన్ని కూడా అల్లాహ్నే అవతరింపజేశాడు। అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన వారికి కఠిన శిక్ష పడటం ఖాయం। అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడును। ఆయత్ నంబర్ 5। నిశ్చయంగా భూమి ఆకాశాలలోని ఏ వస్తువు అల్లాహ్కు గోప్యంగా లేదు। ఆయత్ నంబర్ 6। అల్లాహయే తాను కోరిన విధంగా మాతృగర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు। ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు। అల్లాహ్ శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను। ఆయత్ నంబర్ 7। నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు అల్లాహయే। ఇందులో సుస్పష్టమైన ముహకమాత్ వచనాలున్నాయి। ఇవి గ్రంథానికి మూలం। మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముతషాబిహాత్ వచనాలున్నాయి। ముతషాబిహాత్ అంటే ఒకటి కంటే ఎక్కువ అర్థాలకు ఆస్కారం ఉన్న ఆయతులు, లేక వాటి వాస్తవిక భావం కేవలం అల్లాహ్కు మాత్రమే తెలిసిన ఆయతులు। ఉదాహరణకు సూరాల ప్రారంభంలో ఉండే పొడి అక్షరాలు, అల్లాహ్ అస్తిత్వం, స్వర్గం నరకం, దైవదూతలు మొదలగునవి। హృదయాలలో వక్రత ఉన్నవారు అందులోని బహువిధ భావ వచనాల ముతషాబిహాత్ వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు। తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు। నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్కు తప్ప మరెవరికీ తెలియదు। అయితే జ్ఞానంలో పరిపక్వత పొందిన వారు మాత్రమే మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా అల్లాహ్ తరపు నుంచి వచ్చినవే అని అంటారు। వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు। ఆయత్ నంబర్ 8। వారు ఇలా వేడుకుంటూ ఉంటారు, మా అల్లాహ్ సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు। ఆయత్ నంబర్ 9। మా అల్లాహ్, నిశ్చయంగా నీవు జనులందరినీ ఒకరోజు సమీకరిస్తావు, ఆ రోజు రావటంలో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు। అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు। ఆయత్ నంబర్ 10। అవిశ్వాసులను వారి సిరి సంపదలు కానీ, వారి సంతానం కానీ,
అల్లాహ్ శిక్ష నుంచి విడిపించటంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే. ఆయత్ నంబర్ 11. ఫిరౌన్ జనులకు వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికి పడుతుంది. ఎందుకంటే వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహ్ కూడా వారిని వారి పాపాలకు గాను పట్టుకున్నాడు. అల్లాహ్ తీవ్రంగా దండించేవాడు. ఆయత్ నంబర్ 12. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో చెప్పు, త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు, నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం. ఆయత్ నంబర్ 13. ముఖాముఖి అయిన ఆ రెండు వర్గాలలో మీకోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమ కన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారి కోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. వివరణ: బద్ర్ యుద్ధంలో అవిశ్వాసుల సైన్యం ముస్లింలకు మూడింతలు ఉన్నారు. అయినప్పటికీ విశ్వాసుల కళ్ళకు అవిశ్వాసులు రెండింతలు మాత్రమే ఉన్నట్లుగా కనిపించారు. ఆయత్ నంబర్ 14. స్త్రీలు, కుమారులు, పోగు చేయబడిన వెండి బంగారు రాసులు, అచ్చువేయబడిన మేలుజాతి గుర్రాలు, పశువులు, పంట పొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్ వద్దనే ఉంది. ఆయత్ నంబర్ 15. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వీటికన్నా మేలైనదేదో నేను నీకు తెలపనా? దైవభక్తి కలవారికి వారి అల్లాహ్ వద్ద స్వర్గవనాలున్నాయి. వాటి కింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. వీటన్నిటితో పాటు అల్లాహ్ ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లాహ్ దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయత్ నంబర్ 16. వారు ఇలా వేడుకుంటారు, మా అల్లాహ్, మేము విశ్వసించాము కనుక మా పాపాలను క్షమించు, ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుంచి కాపాడు. ఆయత్ నంబర్ 17. వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు, విధేయత చూపుతారు, దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు. ఆయత్ నంబర్ 18. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనశీలి అయిన అల్లాహ్ తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయత్ నంబర్ 19. నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథం కల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయ ద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినా సరే అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు. ఆయత్ నంబర్ 20. ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవ పడితే నేను నా అనుచరులు దైవ విధేయతకు తలగ్గాము అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. మరి మీరు కూడా దైవాజ్ఞకు తలవగ్గుతున్నారా అని గ్రంథవహులను నిరక్షరాస్యులను అడుగు. నిరక్షరాస్యులు అంటే ఆకాశ గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు, అంటే మక్కా బహుదైవారాధకులు. ఒకవేళ వారే గనుక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖత ప్రదర్శిస్తే సందేశాన్ని అందచేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్ తన దాసులను చూస్తూనే ఉన్నాడు. ఆయత్ నంబర్ 21. ఎవరైతే అల్లాహ్ ఆయతులను తిరస్కరిస్తూ అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించే వారిని కూడా తుదముట్టిస్తున్నారో వారికి ఓ ప్రవక్త వ్యధభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. ఆయత్ నంబర్ 22. వారి కర్మలు ఇహపర లోకాలలో వృధా అయిపోయాయి. వారిని
ఆదుకునే వారెవరూ లేరు. ఆయత్ నంబర్ 23. గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా తమ పరస్పర వ్యవహారాల తీర్పు కోసం దైవ గ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకొని పోవటాన్ని నీవు చూడలేదా? మదీనాలోని యూదులను ఉద్దేశించి ఈ మాట చెప్పబడింది. తౌరాతు గ్రంథంలోని అల్లాహ్ ఆజ్ఞలను అమలుపరచమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు సంబంధించి తౌరాతు గ్రంథంలో పేర్కొనబడి ఉన్న భవిష్యవాణిని విశ్వసించమని యూదులను ఆహ్వానించటం జరిగింది. వారు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆయత్ నంబర్ 24. వారి ఈ వైముఖ్య ధోరణికి కారణం నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది అని వారు చెప్పటమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి. ఆయత్ నంబర్ 25. మరి మేము వారిని సమావేశపరిచిన రోజున వారి గతేం కాను, అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికి అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. ఆయత్ నంబర్ 26. ఓ ముహమ్మద్, ఈ విధంగా పలుకు సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ అల్లాహ్, విశ్వ రాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు, నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవం ఒసగుతావు, నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త శుభాలు నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపై అధికారం కలవాడవు. ఆయత్ నంబర్ 27. నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రిలోనికి తీసుకెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవము ఉన్న వాటిని తీస్తున్నావు. మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికి తీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తున్నావు. ఆయత్ నంబర్ 28. విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదిలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహతో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగానైనా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశంతో మీరు మైత్రి కోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు మీరు మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే. వివరణ: విశ్వాసి తనకు ప్రాణభయం ఉన్నప్పుడు శత్రుమూకలకు అనుకూలంగా నటించవచ్చు. అయితే అతని మనసు, ఆలోచనలు దాని మూలంగా కలుషితం కారాదు. ఆయత్ నంబర్ 29. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరిచినా వాటన్నింటినీ అల్లాహ్ తెలుసుకుంటాడు. భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్ సర్వాన్ని చేయగల సమర్థుడు. ఆయత్ నంబర్ 30. ఆ రోజు ప్రతి వ్యక్తి తాను చేసుకున్న పుణ్యాన్ని, తాను చేసిన పాపాన్ని తన ముందు చూసుకుంటాడు. తనకు తన పాపానికి మధ్య ఎంతో దూరం ఉంటే బాగుండేది అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం కలవాడు. మనం రేపు ఇమ్రాన్ సంతతి గురించి, అంటే హజరత్ మరియం అలైహిస్సలాం గురించి తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.